అయితే శబరిమల వెళ్ళబోతున్నాం. బాత్రూమ్ చూపిస్తా చూడండి. ఫ్రెష్ డూయింగ్ ఇట్. సో మరొక కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఏం లేదు, ఈరోజు మనమైతే శబరిమల వెళ్ళబోతున్నాం. సో ఫస్ట్ కాజీపేట, విజయవాడ టు కొట్టయం. సో స్టేషన్లోకి వెళ్దాం. యూట్యూబ్లో వీడియో చూస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటారా? నాకు ఐడియా లేదు. మీరు కూడా వస్తారు. షాప్ గురించి చూడలేదు. షాప్ పేరేంటో చెప్పేసి గంటల కొద్ది పెడుతుంటుంది కదా. సో మేమైతే విజయవాడ ట్రైన్ దిగేసి ఏమైనా తినేసి అయితే కొంచెం రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తాను. అంటే స్వాములందరూ టైం పాస్ కానీ ఫిష్ అలా కాళ్ళు పెట్టి ఇట్లా కాళ్ళు ఇట్లా క్లీన్ ఇట్లా చేస్తాడు. అలా చేయించుకుంటారు. లోడు అవి చేయించుకుంటే కాళ్ళు కనబడేది బాబు. అంటే నా ట్రై చేస్తాను అదే అంటే ట్రైన్ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మా స్వామిలందరూ ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. అసలుకే మేము చేసేది పెద్ద పాదం. పెద్ద పాదమే కదా నాకు చేసేది. ఓకే బాయ్ బాయ్. నేను బ్లాగ్ స్టార్ట్ చేసిందే ఇప్పుడు. బాయ్. చల్లవునా అన్న? అయితే అది ఏమైతే తెలుసా? చెప్పు ఏమైతుంది? అది చేపలు కొరుకుతాయి కదా రైల్స్ మధ్యలో అక్కడ ఇక్కడ, అది ఇన్ఫెక్షన్ అవుతాయి. ఇన్ఫెక్షన్ అవుతుందా? ఇన్ఫెక్షన్ అవ్వదు, డెడ్ స్కిన్ తినేస్తాయి, కాళ్ళు నీట్గా ఉంటాయి. ఇన్ఫెక్షన్ అయితే ఎవరిని పెడతారా? హలో. సో విజయవాడలో మా ట్రైన్ అయితే వచ్చేసింది. టైం ఎంత? 6కి వచ్చింది ట్రైన్. రేపు ఏ టైం వరకు చూద్దాం? మళ్ళీ రేపు రైట్ టైం వచ్చేసి 5 o'clockకి చూద్దాం. 24 hours ట్రైన్లోనే చూద్దాం. ట్రైన్ వచ్చింది. సో లెట్స్ గో. సోరు కలుపుతుంది కదా. టైం ఎంత అవుతుందన్నా? 11 గంటలకు తిందామని చెప్పి ఆర్డర్ పెట్టుకుంటే వెజ్ బిర్యానీ 100 రూపాయలు వెజ్ బిర్యానీ. మా స్వామి టిఫిన్ ఆర్డర్ పెట్టుకున్నాడు. సూపర్. అన్నంలో పెట్టుకుంది. నీకేమైనా కావాలన్నావా? ఆనియన్స్ కావాలి సార్. ఆనియన్స్, నిమ్మకాయ. బిర్యానీ ఎట్లుండే రాజశేఖర్? బిర్యానీ కాదు అది. ఏంటి మరి అది? అది ఆలుగడ్డ కూర అన్నం కల్పించాడు. సో మేమైతే కొట్టాయంలో అయితే ట్రైన్ దిగేసినాం. నిన్న విజయవాడలో సాయంత్రం మార్గం ట్రైన్ ఎక్కితే
ఈరోజు టైం ఎంత అవుతుంది కొట్టాం? 7 o'clock. 7 o'clockకి కొట్టాయిలో దిగినాం. 25 hours జర్నీ. 25 hours జర్నీ పట్టింది. సో ఇప్పటికెళ్ళి అయితే మా జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ మేము చేసేది కూడా పెద్దపాదం. మా సాములతో కలిసి మేమిద్దరం కూడా పెద్దపాదం చేద్దామని ఫిక్స్ అయినాం. సో ఇప్పుడైతే స్టేషన్ నుండి బయటికి పోయి స్టేషన్ బయట బస్ ఎక్కి వెళ్ళిపోతాం సార్ మనం. ఇప్పుడు బస్ ఎక్కి అయితే మనం ఎర్మెలి పోతాం. అక్కడికి పోయిన తర్వాత సిచ్యువేషన్ ఇప్పుడు ఎర్మెలి పోయి రెస్ట్ అయినా పెద్దపాదం రెస్ట్ తీసుకొని రేపు పొద్దున పెద్దపాదం నైట్ పెద్దపాదం చేస్తాం. ఎర్మెల్లి పేటతుల్లి ఆడిపించి పెద్దపాదం చేస్తాము. సరే చూద్దాం. ఫస్ట్ అయితే బస్ ఎక్కి ఎర్మెలికి వెళ్ళిపోదాం. మేమైతే కొట్టాయం నుండి ఇరిమేలికి వచ్చినాం. మాకైతే 2.5 hours పట్టింది. ఈచ్ పర్సన్కి 94 rupees ఛార్జ్ చేసిండు. మా స్వామిలు అయితే ఏమైనా తిందామంటారు. తినేసి స్నానం చేసి స్వామి గుడికి ఇంకా పెద్దపాదం స్టార్ట్. గుడికి పోయి పెద్దపాదం స్టార్ట్. నైటే చలో ఫస్ట్ అయితే మనం పోయి తిందామేమన్నా. ఓ స్వామి ఎంతనో అడిగిలా ఫస్ట్. Each 120. మనం తిని స్నానాలు చేసి రావద్దా? సో మేమైతే ఇరిమెల్ల బస్సు దిగేసి మా బ్యాగ్స్ అన్నీ అక్కడ లగేజ్ కౌంటర్లో పెట్టేసి స్నానం చేయడానికి కానీ వెళ్తున్నాం. అన్న మనం స్నానం చేసి ఎక్కడన్నా వాటర్ చెరువు ఏముండదా? నదిలో స్నానం చేసి మళ్ళీ బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బావర్సం గుడి దగ్గరికి పోయి దర్శనం చేసుకొని తినేసి పెద్దపాదానికి అయితే స్టార్ట్ అయిపోతాం. ఒక్కసారి మీకు చూపిస్తా. స్వాములందరూ కన్యాస్వాములందరూ పులి నాటకం ఆడుతుంటారు. ఒకసారి చూపిస్తారు ఏదో. సో ఇక్కడ ఇరుమేల్లో సాములందరూ అయితే ఇట్లా స్నానం చేస్తారు. స్నానాలు చేసుకొని అన్నది ఏం కూడా అన్న బావర్స్వామి గుడికి పోయి దర్శనం చేసుకొని ఏమైనా తినేసి పెద్దపాదం అయితే స్టార్ట్ చేస్తాం. మా సాములు రెడీ అవుతారు. లక్షుత్ర బావర్స్వామి గుడికి పోయి దర్శనం చేసుకొని తినేసి పెద్దపాదం స్టార్ట్ అవుతాం.
ఇప్పుడే బాబార్ స్వామి గుడి మసీద్ దర్శనం చేసుకొని ఏమైనా తినేసి పెద్ద పాదంకి స్టార్ట్ అవుదామని చెప్పి పోతున్నాం. ఆ సాములు ముందు పోతాను మేము అనుకున్నాం. ఏమన్నా తినేసి పెద్ద పాదం స్టార్ట్ అవుతాం. టైం వచ్చేసి 11 అవుతుంది. 11 పడేస్తాం. టైం 11 అవుతుంది. ఏమైనా తినేసి పెద్ద పాదం స్టార్ట్ అవుతాం. సో మేమైతే డిన్నర్ చేసేసినాం. స్వామిలు అయితే టిఫిన్ చేసేసిళ్ళు. ఇక్కడికి వెళ్ళి బావర్ స్వామి కూడా ఆపోజిట్కి వెళ్ళి పెద్ద పాదం అయితే స్టార్ట్ చేస్తాం. టైం ఎంత అవుతుంది? టైమ్ ఇస్ 12. వి ఆర్ స్టార్టింగ్ పెద్ద పాదం. చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ మొత్తం. ఎస్, ఎన్ని కిలోమీటర్స్ స్వామి? 76 75. యాక్చువల్లీ 46 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ వీళ్ళు 76 కిలోమీటర్స్ అంటారు. ఎన్ని గంటల్లో కంప్లీట్ అవుతుందో చూద్దాం. అన్న ఇక్కడ నుండి కరెక్ట్ ఫారెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న? 3.5 ఉంటుంది. 3.5 ఉంటుంది. 3.5 కిలోమీటర్స్ ఇట్లే రోడ్డు మీద వాక్ చేసిన తర్వాత ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుందా? పైన హల్వా అక్కడ దొరకదు, కానీ ఇప్పుడు అరవన్ అంట బాగున్నాను. పైన ఎక్కడ కొన్నావు? స్టార్ట్ చేసినాం. పైన బ్యాంకులు ఉంటాయి, మంచిగా 50 కిలోమీటర్స్ ఉంటుంది. రైల్వే స్టేషన్ మార్నింగ్ ఏ టైం వరకు ఎక్కడ రీచ్ అవుతాము అంటే ఎన్ని అవర్స్ చూద్దాం. కొంచెం వెయిట్ చూద్దాం. మా బావ వెయిట్ బ్యాక్ సో ఎవరైతే పెద్ద పదం పోతున్నారో వాళ్ళకి పాసులు ఉంటేనే పోలీసులు అలో చేస్తారు. మాకు పాస్ లేదని చెప్తే మళ్ళీ పోలీసు స్టేషన్కి వెళ్ళి పాస్ చేసుకోమని చెప్పి రిటర్న్ పంపించారు. కొంచెం చూసుకొని వెళ్ళండి. మంత కష్టాలు మన కూడా ఏం చేస్తే అయిపోతాయి కదా. రబ్బర్ 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 రబ్బర్. ఎన్ని కిలోమీటర్స్ నడిచినాం అన్న? 1 కిలోమీటర్. ఇప్పుడే 1 కిలోమీటర్. ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేయొచ్చు కదా ఇటు కెమెరాకి. 9 కిలోమీటర్స్ 72 కిలోమీటర్స్. 9 కిలోమీటర్స్ 70. పెద్ద పదం చేయాలంటే మనకి ఏముండాలి? అది ఒక పాస్ ఉండాలి. ఇలాంటి పాసు ఆడ అటు ఇటు షో చేసినాం అనుకో, చాయ్ తాగినాం అనుకో, పాస్. చాయ్ తాగడు కాదు, ద వరస్ట్ పోలీస్ కేరళ. అశోక్ చెత్త వేస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది కేరళ డిపార్ట్మెంట్. మన తెలంగాణ ఆంధ్రలో చూస్తే వేస్ట్ వాళ్ళు పట్టించుకుంటారు. దండగా వేస్ట్ వస్తే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంకా బెటర్. టైం ఎంత అవుతుంది అశోక్? టైం 1 అవుతుంది. ముందు అయితే గేట్స్ టైం 2 అవుతుంది. ముందు గేట్స్ అయితే క్లోజ్ అయి ఉన్నాయి. ఇంకొక 4 కిలోమీటర్స్ నడిచి అక్కడ తీసుకొని ఎన్ని గంటలు తీస్తారట గేట్లో? 6 o'clock గేట్స్ ఓపెన్ చేస్తారు. మళ్ళీ అప్పుడు కంటిన్యూ అక్కడికి వెళ్ళి వాతావరణం చూపిస్తా. ఎంటీ రోడ్. అది అవ్వకుండా తెలుసుకొని కొంచెం క్యూరియాసిటీ అనేది క్రియేట్ అవుతుంది కదా. మనం లేరు సరే ముందు చూద్దాం దా. చలో, మా బామ్మారిది చెప్తే నా మాట కాదన్నాడు. చూద్దాం ముందు ముందు. 5 కిలోమీటర్స్ నడిచాం అన్న. బోర్డు తీసుకో. అబ్బా ఆడ లేకపోతే ఇలా పడుతుంది పిడి.
ఇలా కట్టుకోండి తీసుకొని మంచి పని చేశాను. ఇంకెన్ని దిక్కులు వస్తారు. ఈడికి వెళ్ళి పెద్ద పాదం స్టార్ట్ గుర్తు పెట్టుకో ఇది మెయిన్ ఇక ఏది ఈ దారా ఇది అలా బోర్డు తీసుకుంటా ఈడికెళ్ళి పెద్ద మంది స్టార్ట్ మళ్ళీ ఇక్కడ ఆపరు ఇక ఇక్కడ ఆపరా ఇక మధ్యలో ఆల్టింగ్ ఉంటుంది మొత్తం అడివే ఇక ఇప్పుడు మధ్యలో ఆల్టింగ్ ఏంటి అంటావా చూస్తావా ఆల్టింగ్ ఉంటే ఇట్లా ఉంటాయి షాపులు అన్ని షాపులు ఇట్లనే గంట పండుకొని అక్కడ ఒకటి ఉంటా ఉంటాయి స్వామి బ్రేక్ ఉందా పోడేనా బ్రేక్ ఏముండదు నడుము నాలంటే నట్టున్నాడు పనుకో అంటాడు పనుకో బ్రేక్ ఇచ్చి 50 అంటాడు కుర్చీలు మంచిగా పెట్టి కానీ చాలు స్వామి మామూలు బాగా మందే ఉన్నారు ఇట్లుంటే వెళ్ళిపోవచ్చు పెద్ద పదమైనా కానీ సాములు ఒక సామి కాకపోతే ఒక సామి మాట్లాడుకుంటా అట్లా కలుసుకుంటా ఇక ముందు పోయితే వెనుకో మనోళ్ళు అంటే 2-3 5 అంటే ఆగాలి కంపల్సరీ వెనుకోళ్ళ కోసం ఇప్పుడు అదమ్మా ఇది అసలు ఏమైందన్నా కిలోమీటర్ 10 గంటల పోతాం అన్న 7 గంటలు ఎక్కుతాం 10 కిలోమీటర్లు గంటల పోతే 7 గంటల్లో మనం వెళ్ళిపోవచ్చు అంతే ఇక అదే టార్గెట్ అంటే మొత్తం ఓవరాల్ 8 గంటలు పడుతుంది 8-9 గంటలు మనం ఒక అర్ధగంట ముందు బయలుదేరి 11:30 బయలుదేరినాం మనం మా అన్న స్వామికి అయితే ఒక 5 కిలోమీటర్ నడిచిన అప్పుడే మొత్తం వెయిట్ పడుతుంది అట రోడ్డు ఎట్లా స్లోప్ ఉన్నది అన్నస్వామి సెట్ తీసేద్దామా వేడెళ్తాందా అది కూడా కదా చూద్దాం కాడి కనుక ఇద్దాం తిప్పేసి కూడా పెద్ద కానీ ఇట్లా కట్టుకొని చూద్దాం ఒకసారి వచ్చే మరి వచ్చే 10కి వచ్చే క్లాతే మంచిగా ఉంటుంది నేను క్లాతే కట్టుకుంటాను షెడ్ తీసాలయ్యా అది మరీ బిగించినట్టు అవుతుంది మెడల్ అది ఊపిరాడుతుంది ఎంత టైట్లో హర్షన్న నడతాడు దెబ్బకే పోతే బాడీలో హీట్ పోతుంది బాడీలో బ్లాడర్ బ్లాక్ వేసుకోవడం చెట్టు పైన వేసుకో ఇట్లా భుజం మీద ఒక సైడ్ చేసాను నడుము కట్టుకో అన్న సపరేట్ కొంచెం మీది కానీ అమ్మ మా స్వాములు అయితే మధ్యలో షెట్ వేసుకుని ఉడకపోతాను షెట్ తీసి వాష్రూమ్ వెళ్తాను అని చెప్పిపోతారు ఈ గ్యాప్లో మేము ఇక్కడ కూర్చోనికి వేస్తే ఇక్కడ కూర్చొని ఎందుకు వాటర్ బాటిల్ ఎందుకు కొంచెం దూరం నడిచిన తర్వాత మనకు టెంపుల్ వస్తుంది మన శివయ్య గాడ్ ఇక్కడ శివుని టెంపుల్ వస్తుంది అలా శివుని మొక్కుకొని అట్లా ఒక రౌండ్ వేసి వెళ్ళిపోవడం అబ్బా మొత్తం పూసుకోవాలి అక్కడ ఓం నమ శివాయ అబ్బా చలో ఓం నమః శివాయ మహాదేవ్ శంభో శంకర హర మహాదేవ్ హర హర మహాదేవ్ నడ 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 2 minutes క్లిప్ అన్నది మొత్తం అట్లా సెకండ్స్ లో తీసి వెళ్ళిపోతుంది అది 2 minutes క్లిప్ చాలు కానీ ఇది ఒక్కటి పెట్టాలి ఇలా సిస్టమ్ బ్యాగ్ ఏమన్నా ఉంటే తిరుపతిలో పెట్టినట్టు పంబ వరకు పెట్టాలి ఓన్లీ పెద్ద
ఫ్రెండ్స్ ఎప్పుడైనా శబరిమల కొండ మీద సూపర్ మ్యాన్ చూసారా? ఫ్లాష్ మ్యాన్. ఆశిక్ రెడ్డి తిరుగు. అమ్మా ఎన్ని కిలోమీటర్స్? 3 కిలోమీటర్స్ ఏమో వచ్చినాం. 3 hours. కానీ మా గైడ్ని నేను పరిచయం చేస్తా. 3 hours 1 hour 10 kilometers. 7 hours completed. 7 hours 70-80 kilometers completed. 8 hours total 8 hours. అమ్మా గైడ్ చూపిస్తా, గైడ్ ఫేస్ చూపిస్తా, గైడ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూపిస్తా. గైడ్ వేసుకుని యాంకిల్ కార్డు కూడా కొంచెం చూడండి చూపిస్తా. కన్యాస్వామి ఎందుకు వెనక పడతాడు? కన్నస్వామి నువ్వు మాసాడు ముచ్చట పడుకుని వస్తావు. సో ఫ్రెండ్స్ మా గైడ్ వస్తుండు, మా గైడ్ని చూపిస్తా. ఈయన సూపర్ మ్యాన్, ఆయన ఫ్లాష్ మ్యాన్. 8 hours పెద్ద పాదం కంప్లీట్ చేస్తాడు. మా వల్ల కొంచెం లేట్ అవుతాను. ఇతనే మా గైడ్. 70 kilometers completed. శబరిమల కొండ మీద రికార్డు ఉంది. మా గైడ్ మారిపో అన్నావా? సో గేట్ అయితే క్లోజ్ చేశారనమాట. సాములందరూ రోడ్డు మీద పడుకుంటున్నారు. మేమైతే కొంచెం ప్లేస్లో తీసుకొని ముందుకు వెళ్తున్నాం. సో అట్లా ఎక్కడ దాకపోతామో చూడాలి. శబరిమల పరిస్థితి ఇక్కడ స్పేస్ దొరికితే అక్కడ పడుకున్నారు అందరూ. మార్నింగ్ 6కి గేట్స్ ఓపెన్ చేశాక 5:36 లేచి మళ్ళా వర్క్ కంటిన్యూ. ఒక 2 hours రెస్ట్. ఐదున్నర గేట్ తీసి పోలీసు వాళ్ళు పంపిస్తే మా సాములు ఇక్కడ 7:30 చేసి మళ్ళీ మా సాములు 4 గంటల వరకు వెళ్ళిపోతారంట. అమ్మా ఇడికెళ్ళి మళ్ళీ ఇంకో చెక్ పోస్ట్ ఎన్ని కిలోమీటర్లు అన్నా? ఇది డైరెక్ట్ మాలో చెక్ పోస్ట్ ఉండి వెళ్ళిపోతుంది. ఆ రోడ్డు చూడండి, ఇక్కడికి వెళ్ళి రోడ్డు ఉండదు కదా. ఇక మొత్తం 30 kilometers అట. అంతేనా? పంబ టూ టెంపుల్ 30 kilometers. కిలోమీటర్ కూడా తగ్గించిందా? అబ్బా రూట్ చూడు. ఆడికెళ్ళి ఆడికి అది మొత్తం 30. శ్రీశైలం కొండలు ఎప్పుడు ఎక్కినా మధు డైట్ రా. అది ఫోటో నడుతాను, వీడియో తీసుకుంటాను. అబ్బా దారి సూపర్. క్లిప్ అని నేను పెట్టిన పేరు అందరికీ ఇంటి పేర్లా వాడతాను. జల్లి ఎక్కువ వీడియో కాదు.
అబ్బా. సో మ్యాటర్ ఏంటంటే ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని షాపులు ఉన్నాయి. ప్రతి ఒక్క షాప్ ఉన్నది, అలా ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ ఉన్నది. కానీ రోడ్డు మాత్రం డేంజర్ ఉన్నది. చేస్తాను రోడ్డు చూస్తుంటే చేయడం ఉంటే కొంచెం చూసుకొని రండి. మేము చిన్నపిల్లలు. ఫస్ట్ టెంపుల్ హలో కలర్తో కుర్చీ కూర్చొని తోడు గ్లాస్ కొడి ఎనర్జీ డ్రింక్. We are drinking energy drink, full Ayurvedic water for body pains. It's very nice. పసుపు నీళ్ళు కదా అన్న, పసుపు నీళ్ళు ఉన్నట్టున్నాయి కదా. యాక్చువల్లీ ఇలా ఏమేం కలిపిల్లా అంటే ఇంత ఎల్లో కలర్ ఉండడానికి కారణం ఏంటంటే నాకు కూడా తెలియదు. పసుపు నీళ్ళు తాగినావా అన్న? బాగుందా? ఇందా తెలుసు. ఇది ఏం టెంపుల్ అన్నట్టు? అల్దానది టెంపుల్. అబ్బా, చాలా దూరం నడిచిన తర్వాత అల్దానది టెంపుల్ అన్న. 6 kilometers, చాలా దూరం కాదు ప్లీజ్. 6 రామశరణం బోర్డు చూసి ఆడ మేము బోర్డు మీద నిజాలు రాస్తాను ఎక్స్పెక్ట్ చేయక ఎప్పుడైనా గుర్తు. సరే, ఇప్పుడు టెంపుల్ పోయి మొక్కుకొని మనం నదిగాడికి పోతామా? మళ్ళీ మెయిన్ రోడ్ వస్తుంది. అబ్బా. సో గైస్, మేమైతే ఒక 10 to 12 kilometers నడిచినాం. రోడ్డు అంతా మాత్రం పచ్చడి ఉన్నది. మాకైతే చింతపండు అవుతుంది. అలా బ్యాగ్స్ కూడా బాగా పెట్టున్నాయి. శివాలయం టెంపుల్ చూపిస్తా చూడండి. శివాలయమా? చెప్పు స్వామి. సో ఆ టెంపుల్కి అయితే ఒక ప్రత్యేకత ఉందంట. నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తా. ఆ టెంపుల్ నుండి దర్శనం చేసుకుని అయితే ముందుకి నడుస్తుంది. 1 member 300. 1 member 300. వెళ్ళవచ్చు. ఇటుకెళ్ళి 300 అంచిగా స్వామి శరణమయ్యప్ప. అమ్ములు వెళ్తారు కదా. పుణ్య ఓం పురాదులు మరిబాబనమాయ కాళగట్టి ఆశ్రమం. కాళగట్టి సో మేమైతే అలుదా నది దగ్గరకు వచ్చాం. ఇక్కడ స్వామిలందరూ స్నానం చేస్తున్నారు. మేము కూడా స్నానం చేసి ఒక రాయి తీసుకెళ్ళాలట. రాయి తీసుకొని స్నానం చేసి చలో మళ్ళీ ట్రెక్కింగ్ చేసి స్టార్ట్ అవుతుంది. స్వామిలందరూ అయితే ఇదేమన్నది
అదే నాది బంగారం నాది. బంగారం కాదండి. మేమైతే ఈ నదిలో స్నానం చేసి పంబాకైతే స్టార్ట్ అయిపోయినాం. చూద్దాం ఏమవుతుంది మరి ముందు. సో అమ్మ సో మేమైతే పలుదా నదిలో స్నానం చేసి పంబకైతే స్టార్ట్ అయిపోయినాం. ట్రెక్కింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి రూట్ చూపిస్తా చూడండి మళ్ళీ. జల్దిరా. ముందు అమ్మా అయ్యప్ప అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే ఏ భగవతియే దేవుని పాదం దేవుని పాదం. అమ్మా అమ్మా ఇంకేటువంటి కొండలు ఎన్ని ఉన్నాయన్నా? ఇంకా 3-4 ఉంటాయి. ఇది స్టార్టింగ్ కొండ డేంజర్ ఉన్నది. ఇంకేటువంటి కొండలు ఒక 3-4 ఉంటాయి. తోడు ఘోరంగా ఉన్నది. ఘోరం కంటే ఘోరంగా ఉన్నది రూటు. ఎంత ఎక్కాలి అలా అప్పుడే దిమ్మ తిరుగుతుంది. అమ్మో 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 ఇంకా ముందు చూడు. ఇంకా ఘోరంగా ఉంటుందా? పడుతుంది ఇంకా నీకు. పాపం సో మేమైతే కింద మీద పడి మహేష్ సమాధి కాడికి అయితే చేరుకున్నాం. ఇక్కడ ఒక 3 రాళ్ళు వేసి ఒక చుట్టు తిరగాలన్నమాట. అంతేనన్నా? 3 రాళ్ళు వేసి ఒక చుట్టు తిరిగి కిందికి రావాలి. అటు చూడకుండా లెగ్ సీట్ పెట్టి రావాలి. సో అయితే మనం మహేష్ సమాధి కాడ ఉన్నాం. రాళ్ళు పట్టుకొని 3 రాళ్ళు ఇక్కడ వేసి చుట్టూ తిరిగి వేయాలా, వేసి తిరగాలా? అన్నా వేసి తిరగాల. వేయాలా, పెట్టాలా? ఆగరాదు. ఇక్కడనే తిరగాలా?
ఒకసారి తిరగాలి. ఎక్కడ కూర్చుందాం అన్న? అమ్మ అబ్బా అబ్బా అమ్మయ్యా. నదిలో తీసుకున్న వాళ్ళు అయితే మనం మహేశ్వరమ్మ దగ్గర ఇస్తాం. మా ఇంకా ఇద్దరు సాములు వస్తారు. ఈ గ్యాప్లో మనం కొంచెం రెస్ట్ తీసుకున్నాం. మధు @ அவர் ஆதார் கார்டு எடுத்து பார்த்தா அவர் ஆதார் கார்டில் ஒரு நம்பர் இல்லை. ஸோ தருண் சாமி ஆதார் கார்டில் உங்கள் நம்பர் இருக்குது இல்லையா? அவருக்கு தெரிஞ்சு பார்த்த உடனே உங்கள் நம்பர் கால் பண்ணுவாங்க. உங்கள் நம்பர் கால் பண்ணாங்கன்னா இந்த நம்பர் கால் பண்ண சொல்லுங்கள், நாங்கள் எங்கே இருக்கிறோன்னு சொல்கிறோம். என்ன சாமி? ஃபோன் இப்போ அதான் அவங்க பேக் இங்கே இருக்குது. கன்னிசாமி 2 பேரும் கல்யாணம் சேர் மேலே பேக் வச்சுட்டு సో ఇప్పుడు మనం మైసూర్ సమాధి నుండి కర్మలకొండకి వెళ్తున్నాం. నెక్స్ట్ వేరే కొండ స్టార్ట్ అవుతుంది. పులుసు అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఆడిపోతుంది. అమ్మా కొంచెం మహేష్ సమాధి దగ్గర రెస్ట్ తీసుకొని లెమన్ వాటర్ సోడాస్ ఇట్లా తాగినాం కాబట్టి కొంచెం బెటర్ ఉంది ఇప్పుడు. ఇకపోతేనా పులుసు పులుసు ఆడతాను. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉన్నాయి పంబాకి? 5 kilometers. Very simple. If you need an adventure, don't calculate the meters. Yes, you can walk. This is one. రూట్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం పోయేది కరిమలకొండ. కరిమలకొండ మధ్యలో ఇంకా 4-5 కొండలు ఉన్నాయట. మా స్వామి లేట్ అప్డేట్ ఇస్తాడు. అమ్మా ఓకే సో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఎలిఫెంట్ బాత్రూమ్ మొత్తం ఎటు చూసిన జంగల్, మొత్తం ఎటు చూసిన జంగలే. ఎలిఫెంట్స్ కూడా తిరుగుతాయి. ఎలిఫెంట్స్ బాత్రూమ్ చూపిస్తా చూడండి. ఇది మొత్తం ఎలిఫెంట్, ఇది మొత్తం ఎలిఫెంట్, మొత్తం జంగల్, ఎటు చూసిన జంగల్. సెకండ్ టెంపులా? ఎన్నో టెంపుల్? 3rd టెంపుల్ కావచ్చు మేబీ. అమ్మా ఏంటది? లోకల్ బండి దేని చూసే ట్రైన్. ಶೋಲ್ಡರ್ ನಾ ಪುಚ್ಚಿಗೆ
కొండ ఎక్కడే అనుకున్నా, కొండ దేవుడు కూడా ర్యాంప్ ఉన్నది. అది కూడా చిలెత్తాను. ఇంతకుముందు ఒక పాపం ఒక ముసలాయన కింద పడిపోతు, నేను పట్టుకున్నా. నాకు మధ్యలో చిన్న పాప దేవుడు కూడా మస్తు తీసుకున్నది. ఇది ఎంత సొంది కానీ మధ్యలో ఎంత సొంత గోలాంగు నా చేత సొంత. సో కరిమల కొండ దాకా వచ్చినాం, కాకపోతే అక్కడ చెక్ పోస్ట్ పడింది. సో మళ్ళీ రేపు మార్నింగ్ 7 o'clock తీస్తారంట. సో ఈరోజు అయితే నేను ఇక్కడే తినేసి ఇక్కడే స్టే చేస్తాం. మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది కరిమల కొండ ఎక్కడి. అబ్బా ఒక మిర్చిని కట్ చేసి అటు ఇటు వేసి ఒక్కటే మిర్చి నీకు ఇచ్చింది, 2 మిర్చి. ఓకే కొన్నా ఇంకో ప్లేటు ఇంకన్నా. సూప్ మంచిగా ఉన్నది కదా. కాదాలకి వెళ్ళు. స్వామి సో డే 3 కరిమల కొండ. గేట్ చూపెట్టాం, ఇప్పుడు గేట్ దాటేసినాం. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఈరోజు కూడా కొంచెం లేట్ అయింది. ఇక్కడ 6కే తీసిన గేట్. కరిమల కొండ కంప్లీట్ చేస్తే మనం పంబాకి వెళ్ళిపోతాం. అక్కడ స్నానం చేసి మళ్ళీ చిన్న పదం చేసి డైరెక్ట్ దర్శనం, డైరెక్ట్ పంబాలో కలుస్తాం. బాయ్. ఫ్రెష్గా ఏనుగుల పేడ, మళ్ళీ మొత్తం అవే. సో మేమైతే కరిమల కొండ కంప్లీట్గా ఎక్కేసినాం. ఇప్పుడు దిగుతాను. దిగుడు ఇంకా పెద్ద టాస్క్ ఉంటుంది అన్నమాట. అంటాల్లో చూద్దాం. దిగిన తర్వాత ఇంకొక 4 kilometers ఏమో వాక్ ఉంటుందంట. అది కంప్లీట్ చేస్తే పంప వస్తుందంట. చూద్దాం. నా డ్రెస్సింగ్ సైజ్ గురించి 2 సార్లు అది అదే రోడ్ కాదు, మొత్తం ఇట్లా గుట్టో లాగుండే మబ్బు అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ అది సంక్రాంతి కొండ మొత్తం ఓపెన్ ఉన్నది. అది పరిమళ ఒక చెట్టు చూసిన సాంగ్ నేను యూట్యూబ్ లా. అది డైరెక్ట్ అలా పోయి ఉంటా పెద్ద పెద్ద చెట్టు వారంటంగా అంటే ఇట్లా వారంటంగా ఇది మొత్తం ఇంటి తరిక్షన్ ఇలా అబ్బా అమ్మో అయ్యప్ప 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 స్వామి భగవాని భగవాని భగవతి భగవతి. సో ఈ కరిమల కొండ స్పెషాలిటీ ఏంటంటే పాపాలు చేసిన వాళ్ళు కరిమల కొండ ఎక్కలేరు అన్నమాట. ఫుల్ అంటే ఫుల్ హార్డ్ ఉంటుంది అన్నమాట. పాపాలు చేస్తే ఎక్కడ కష్టం పోతాయి. కరిమల కొండ ఎక్కి దిగితే పాపాలు పోతాయి అని నమ్మకం, ఆచారం. అమ్మా జీన్స్ ప్యాంట్ వేసుకొని జీన్స్ జాకెట్ వేసుకొని ఎక్కాలి. మా డ్రైవర్ లేకుండా ఎక్కుతాను చూడు.
ಧರ್ಮಲ பின்னாடி வரேன் అమ్మా అంబ విలేకే తెలిమేని ఆఫ్టర్ అయిపోయింది అన్న 42 అవర్స్ ఐ థింక్ 48 అవర్స్ ఇంకా సో ఫ్రెండ్స్ యూఆర్ కంప్లీటెడ్. సో ఇక్కడితో అయితే మన కర్మలకొండ ఎక్కేసినాం, దిగేసినాం. ఇంకా ఒక 2 కిలోమీటర్స్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు అయిపోయిన తర్వాత పంబ వస్తుంది అన్నమాట. చెప్పినట్టు ఫాలో అయితే చెప్తా. ఇక్కడ పాలు ఉండవు, బూస్ట్ ఒక్క ప్యాకెట్, 2 స్పూన్ల మిల్క్ పౌడర్, ఒక 2 గ్లాసుల వేడి వాటర్ పోసి 100 రూపీస్. అసలు బూస్ట్ అవుతావా? నో బూస్ట్, ఓన్లీ వాటర్. కూల్ వాటర్ ఉండవు, నార్మల్ వాటర్ ఉంటాయి, వేడి వాటర్ ఉంటాయి అక్కడక్కడ అంతే. క్యాష్ అయితే కొంచెం ఎక్కువ క్యారీ చేయండి, ఫోన్పేలు ఉండవు, ఓన్లీ లిక్విడ్ క్యాష్. చేంజ్ మోసాలు అయితే దారుణంగా ఉంటాయి. అది ఎంత దారుణం అంటే ఇక అది ముట్టుకునే వరకు ఒక రేట్ ఉంటుంది, ముట్టుకొని తినే తర్వాత ఇంకో రేట్ ఉంటుంది. డేంజర్ అంటే డేంజర్ ఉంటుంది. స్టార్టింగ్ లో ఆట దిగినాడు నన్ను ఉండకు కూడా ఫైనల్గా మనం పంబాకి అయితే రీచ్ అయిపోయినాం ఆఫ్టర్ 3 days. పంబాలో స్నానం చేసేసి చిన్నపాదం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ టైం మనం తినాలి మేము ఒకసారి. హలో సో ఇక పంబాకి అయితే వచ్చినాం, స్నానం చేసి తినాలి. ఫస్ట్ ఇప్పుడు స్నానం చేయాలి, ఫస్ట్ తినాలి. దొరకడం బాగా తినాలి. ఇగో చిన్న పాదం మీద వస్తే ఒక అట్లకి వెళ్ళి వస్తాం. కాడ ఉంది చలో రేద్దా. సో మేము పంబా నుండి అయితే ఫ్రెష్ అయిపోయి లాకర్ కాడికి పోతున్నాం. బ్యాగ్ లాకర్లో వేసేసి మనం తినేసి మళ్ళీ చిన్నపాదం స్టార్ట్ చేద్దాం. చిన్నపాదం వచ్చేసి మనకు 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. తినేసి చిన్నపాదం స్టార్ట్ చేయాలి. ఏడున్నారట. సో ఇక్కడైతే డోలీస్ ఉంటాయి, రేట్స్ అక్కడ ఉంటాయి. అన్నదానం చిన్నపాదం స్టార్ట్ చేస్తాం. అంటే కాటి
అయ్యప్ప అయ్యప్ప. చిన్న పాదం స్టార్ట్ కావాలి లోపల రావాలి. పండల్ రాజా పండల్ రాజా 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 మండల రాజా. అయ్యప్ప సో చిన్నపాలెం ఎంటరింగ్ లోనే మనకి పండల రాజ ఒక ఆర్చ్ కనిపిస్తుంది. అక్కడ మొక్కుకొని మనం అయితే బయలుదేరాం. పండల రాజు ఎవరో కాదు, అయ్యప్ప డాడీ. అయ్యప్ప ఎవరైతే దొరుకుతారో అతని పేరే పండల రాజు. అంతేనా? అంతే. డోలి స్టార్ట్ చిన్నపాలెం. సో నేను పండల రాజు మొక్కుకొని చిన్న పాదకి 4 కిలోమీటర్స్ ఉంటుందంట. అది కూడా స్టార్ట్ చేసాను. పోయి దర్శనం చేసుకున్నాం. ఒకసారి ఎండ్ చేస్తే బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తా. చూపిస్తే కెమెరా చూపిస్తా. చూద్దాం, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఫోన్లో కొంచెం ఛార్జింగ్ లేదు, అందుకే క్లియర్ చేస్తే కావచ్చు, ఇక్కడికి ఆపేసేవచ్చు. చూద్దాం, ముందు ఇంకా యాడ్ చేస్తే యాడ్ చేస్తాం. .2 కిలోమీటర్స్ వచ్చాం. 1 కిలోమీటర్ పాయింట్ 200 మీటర్స్కి ఇదంతా. ర్యామ్ అమ్మా, ఇంకా 200 కిలోమీటర్స్. కన్యాస్వాములు, కత్తి స్వాములు అందరు బాణాలు కత్తులు అయితే ఇక్కడ కూర్చిపోతారు. కొబ్బరికాయలు కూడా ఇన్నే కొట్టాలి. నిజం అవుతా సైడ్ ఉంది. ఇంకో ప్లేస్ ఏమో ఉన్నట్టుంది లోపల, దొరికి చూద్దాం. మ్యాచ్ అయితే ఇది కావాలంటున్నారు కాబట్టి అందరు కొట్టారు. Something bad about to happen.